ఎలక్షన్ ప్రచారం అయితే అయిపోయిందిలా. ఇక పొద్దుగాలైతే ఆ పార్టీ ప్రచారం ఈ పార్టీ ప్రచారం అని పాటలు స్పీచ్లతోటి మూత మోగిన తెలంగాణ ఇలా మాపటేలకించి అంత నిమ్మలంగా ఉన్నదుల్లా. ఇక ఏడోళ్ళాడ మైకులు బంద్ చేసి సప్పుడేకున్నారు. ఇక గీ ముచ్చట మీద ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజు సార్ మాట్లాడిండు. మరి గా ముచ్చటేందో పురాగా చూసరుచుకొని వద్దాం పాండి. 2 నెలల ప్రచార యుద్ధం ఈయాటితోటి ఒడిచింది. ఇక సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయొద్దు అని చెప్పుకొచ్చిండు. ఎవరెవరైతే వేరేటోళ్ళ నియోజకవర్గాలలో ఉన్నారో వాళ్ళందరూ ఎవరి నియోజకవర్గాలకు వాళ్ళు పోవాలని అన్నాడు. ఓట్లేసినందుకు పోయేటోళ్ళు ఫోన్లు పట్టుకపోనీకి లేదు అని ఎప్పట్లెక్కనే చెప్పుకొచ్చిండు. ఇక ఈ తాప తెలంగాణలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు ఉన్నారట. ఇక దాంట్లో 1,22,98,418 మంది మొగోళ్ళు, 1,63,17,505 మంది ఆడోళ్ళు, 2,676 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారట. ఇక ఇప్పటికే తెలంగాణలో ఇంటికాడ నుంచి 27,178 మంది ఓటేసిర్రట. 27,178 absentee voters కి హోమ్ ఓటింగ్ చేయడం జరిగింది. మొత్తం 35,655 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిర్రట. 1,85,000 మంది సిబ్బందిని పెట్టిర్రట. ఇక ఏ లొల్లులు గడబిడలు కాకుండా గట్టిగానే పెట్టిర్రట బందోబస్తు. మరి తాప పనులున్నాయని సెలవు వచ్చిందని ఎవరు పోయి గా లైన్లో నిలబడాలే అని మజ్జుతనంతో ఉండకుర్రి, పోయి ఓటేయిర్రి. ఏమంటున్నావు? కొందరేమో దేవుళ్ళ మీద భక్తితోటి వాళ్ళ పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ఇక అమ్మ నాయన తాత మీద పాయిరంతో కూడా వాళ్ళ పిల్లలకు పేర్లు పెట్టేటోళ్ళు కూడా ఉంటారు. ఇక కొందరైతే అవి మనుషుల పేర్లేనా, అర్థం పర్థం లేకుండా అట్లున్నాయేందిరా అయ్యా అని పర్షన్ అయ్యేటట్టు పేర్లు పెడుతుంటారు. అయితే మీరు ఇంతవరకు పర్షన్ అయిన పేర్ల కంటే ఇప్పుడు నేను చూపెట్టబోయే గీ తాత పేరింటనైతే మస్తు పర్షన్ అవుతారు. చూడుండ్రి. నీ అవగింత చిత్రమైన పేరైతే ఎవ్వరికి ఉండదు కావచ్చు. అసలు భూమి మీద గిసొంటి పేర్లు చూసుడైతే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనుకోరాదుర్రి. ఊరిచ్చుడేనా అసలు ముచ్చట ఎప్పుడేమనున్నదా అని గరంగాకుండ్రి. ఇగో గిడ కిల్ల నవ్వుతున్న తాత గానొత్తున్నడా, గీనె గురించే గీ ముచ్చట. గీ తాత పేరు అబద్ధం. అగో గిదేం పేర్రో అని పరిశాన్ అవుతున్నారు కదా. ముందుగానే చెప్పినాం కదా గింత చిత్రమైన పేరు భూమి మీద ఉండదని. మరి ఈ తాత ఒట్టుడు కలయా నిజమా అన్నంత సంబురంలా అబద్ధమో నిజమో తెలియకుండా అబద్ధం అని పెట్టిండ్రో వీళ్ళ అమ్మ నాయనలు ఏందో గాని తాత పేరునైతే వాళ్ళ ఊరోళ్లే కాదు పక్క పంట ఊళ్ళున్నోళ్ళు కూడా మస్తు బీరిపోతున్నారట. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం ఊర్లకు పంక పార్టీ పథకాలు చెప్పుకుంటా గడప గడపకు పోయిన మంత్రి విశ్వరూప్ సారోళ్ల కొడుకు శ్రీకాంత్ అన్న కూడా గిట్లనే బీరిపోయిండు. రేవు అబద్ధమా? అదేం పేరమ్మా? అబద్ధము. నువ్వు నిజమేనా? నువ్వు అబద్ధమా నిజంగా? ఇక ఈ తాత పేరుని పర్షానవుడే కాదు గా అబద్ధం తాతతోటి పరాష్కం కూడా ఆడిండు మంత్రి సారోళ్ళ కొడుకు. అబద్ధము. ఇది నిజమేనా? ఓకే. పెన్షన్ వస్తుందా ప్రతి నెల? ఏమమ్మా పెన్షన్ వస్తుందా ప్రతి నెల? అబద్ధము. ఇది నిజమేనా? వెరీ గుడ్. పథకాలిచ్చుడు నిజమేనా అబద్ధం? అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాలి అబద్ధం అని అనుకుంటా మస్తు పరాష్కం ఆడుతుంటే నిజమే అని నవ్వుకుంటూ చెప్పిండు అబద్ధం తాత. ఇక పక్క పంటున్నోళ్ళు కూడా మస్తు నవ్వుకున్నారు. అసలు గింత ఎరైటీ పేరున్న గీ అబద్ధం తాత ఇన్నొద్దులు ఫేమస్ కాకపోవుడైతే నిజంగా శాన ఘోరమే. ఇక గిప్పటికన్నా గీ అబద్ధం తాతను నిజంగా గిన్నీస్ బుక్లకు ఎక్కియాలి అని అనవట్టిరు గీ అబద్ధం తాత ముచ్చటేరు కైనోళ్ళు. నిన్ననే మా తాత మస్తుగా ఫీల్ అయిండు నా మీద. మరి ఇయ్యాలేమంటాడో ఏందో, పిలవాలంటేనే బుగులైతున్నది కానీ తప్పుతుందా? పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? చలో నువ్వు అయితే మంచిగా వీడియో మంచిగా తీరా పిల్ల. ఆ సెల్ ఫోన్ మరి నరేష్ గారిని అడకొచ్చిండ్రు. వాడు అసలే ఆయా కొంచెం పొడి దానికి బుత్తంతా గీత పడ్డ మరి వాడు ఊకోడు. చలో నీ నాశకాన్ని సాల్వ్ చేయనాయిగా. నేను అడుగులు ఇటుగులుడే సరిపోతాను. ఎంతసేపు చేస్తావు ఇంకా? చలో నువ్వు కెమెరా అయితే సాల్వ్ చేయి. అవో ఇదేందే తాత, ఎన్నడు లేంది ఇలా కొత్త కెమెరా బట్టి వీడియోలు తీస్తున్నావు, దేని గురించి? నమస్తే పబ్లిక్, నేను మీ జోర్దార్ పల్లె రాములను. నేను ఇయ్యాలనే యూట్యూబ్ ఛానల్ ను సాల్వ్ చేస్తాను కాబట్టి మీరు నా వీడియోను లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుడు మాత్రం అసలే మర్చిపోకుర్రి. వాళ్ళు గంట మాకు కొడతారు కానీ నువ్వు ముందు ముచ్చట స్టార్ట్ చేయి ముసలోడా. సరే కానీ స్టార్ట్ అటెంగా చేద్దు గాని ముందుగా నా ముఖం చూడు ముసలోడా. ఓ తాత అటు వినలేక పిలుస్తాంది, ఏందో ముచ్చట తెలుసుకో ఫస్ట్. ఏదో నక్కెంబడి కుక్క పడ్డట్టు ఇదేమైనా నాయంబడి పడతా అంటది. ఏంటి అన్ని ముచ్చట చెప్పు. ఓవర్ యాక్షన్ చేయకరా. ఏందా అన్నంగల్ అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఈ అంగటి ముంగడేసుకున్నావు ముసలోడా. ఇంతకు నీకు ఈ యూట్యూబ్ వీడియోలు ఏమందమని చేస్తున్నావు అది చెప్పు.
నన్ను మొత్తం కుడిదిలో ఈగని తీసి పారేసినట్టు తీసి పారేస్తాను ఏందే నీకు యూట్యూబ్ ఏమన్నావని అంటావు ఏందో నంగనాచి ఇగో నా ఈ యూట్యూబ్ వీడియో అయితే ఇడదల గాని అప్పుడు నేను ఎంత ఫేమస్ ఏందో నీకు తెలుస్తుంది ఆ పిల్ల నువ్వైతే కెమెరా షాల్ చేయరా అది గట్లే మాట్లాడతావు కానీ సరే కానీ నువ్వు చెప్తేనే రాకమా. నమస్తే పబ్లిక్, నేను ఇప్పుడే నా చిలక కాడికి వచ్చిన. ఇగో ఇదంతా మొత్తం ఉన్నది 3 ఎకరాల చిలక. దీంట్లో మొత్తం నేను సన్న రకం మిర్చి తోటనే పెంచిన. ఇగో ఇట్లా మల్సింగ్ పేపర్ వేసి ఇట్లా తోట పెడితే తోట దిగుబడి కూడా బాగా వస్తుంది. నేను సన్న రకం మిర్చి ఇత్తనాలే తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇగో బాగా ఇట్లా ఇరుగా కాసింది. ఈ సంవత్సరం నాకు బాగా పుష్కలమైన పంట వచ్చే అవకాశం ఉన్నది. ఆగో, నీకు 3 ఎకరాల భూమి ఎక్కడిది, మిరప తోట ఎక్కడిది? ఉన్నదే 20 గుంటల పొలం. ఇక దాంట్లోనైనా చెరువు నిండితే పంట, ఎండితే తంట. అరే నువ్వెక్కడ దొరికినవే కాకి సొమ్మలు దానా? లేని అయినా ఉన్నట్టు చెప్పాలన్నట వీడియోలల్లా. అట్లా అయితేనే జనాలు చూస్తారట. వాడు శివన్ గారు చెప్పిండు. ఇక నువ్వు మాటికి నా వీడియోలో నడిమితకు రాకు. నా సబ్స్క్రైబర్లు చూసింది అనుకో నీ సిప్పిరెంట్కెళ్ళని గౌరవిస్తారు. మరి పోయి నుంచి పబ్లిక్ నువ్వేందో ఈ వీడియోలేందో నీ సోకేందో నాకైతే అర్థమైతలేదా తాత. నీకు అర్థం కాకపోతే గట్టి పొక్కన పోయి అడక తినిపో. ఇడికి వచ్చి తోకమట్టల ముచ్చట్లు అన్ని అడుగుతా. ఇగో అయితే కానీ నువ్వు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటకు వచ్చినావు అదేగా. అవు తాత, ఇంతకు నీ యూట్యూబ్ ఛానల్ పేరేందో చెప్పకపోతే మరి. పల్లె రాములు పంట పొలాలు మంచుకున్నాయి కదా. అరే ఈ పంట పొలాలని పెడితే జనాలు చూస్తారంటవా మరి? ఈ ముచ్చట్లు చెప్పుడేనా వీడియో చేసేయమనున్నా? సరే చలో కానీ పబ్లిక్, నేను ఇప్పుడే పొద్దుగానే లేచి బర్ర పెండకాయలు తీసి ఈ చిలక కాడికి వచ్చి మందు చల్లి పంపు కొట్టిన. ఇక ఇది నా పని. నీ పెండ తీసుడు మందులు చల్లుడు ముచ్చట్లు మందికెందుకే? తెచ్చే వార్తల కొలు విడిచిపెట్టి గీ అంగడి ముంగటేసుకున్నావు ముసలోడా. ఏంది నీ వార్తలు తెచ్చే కొలువా? నువ్వేమో కడుపుల సల్ల కదలకుంటా ఆ వేసి రూమ్ లో కూర్చొని రాసిచ్చిన వార్తలు చదువుకుంటుండు. నేనేమో ఎండల వానల చలిల బయట తిరిగి వార్తలు తీసుకొచ్చి ఇవ్వాలనా? నువ్వు వద్దు, నీ కొలువద్దు, పీకిని చలి. ఇక పీకే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుడు మర్చిపోకే మాసిన మొక్కందా మరి. నీ బలుపు కగ్గిదాలుగా ముసలోడా, నాది మాసిన ముఖం అంటావు. అయినా ఇన్నొద్దులు లేని ఈ గురం ఇప్పుడెందుకు వచ్చింది తమరికి? ఎందుకంటే నాకు ఇన్నొద్దుల సంది ముచ్చట తెలియదు. ఉత్తరప్రదేశ్ లో ఉండే దేవతి అనే అక్క పల్లెటూరులో వండుకుంటా కూడా ఇంగ్లీష్ పాఠాలు చెప్పుకుంటా నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తుందట. ఇక నేను అట్లా చెప్పదామంటే నాకు ఇంగ్లీష్ వచ్చా, అందుకే నాకు తెలిసిన వ్యవసాయం పాఠాలు చెప్పి లక్షల రూపాయలు సంపాదిస్తామని ఇట్లా యూట్యూబ్ దుకాణం పెట్టుకున్నా. ఓ పెద్ద మనిషి, యూట్యూబ్ ఛానల్ అంటే వీడియో తీసి పెట్టంగానే లక్షల రూపాయలు రావు, అర్థమైందా? దానికి 1000 మంది సబ్స్క్రైబర్లు ఉండాలి. ఇక గట్లనే 4000 గంటలు పూర్తి కావాలి. అప్పుడే నీకు డబ్బులు వస్తాయి. ఎరికైనా తమరికి? అబ్బర కొడుక, దీంట్లో గంట కథ ఉన్నదిరా వారి. మనం వీడియోలు తీసి పెడతా అంటే అదే అయితే గానీ నువ్వైతే వీడియో చాలు చేయరా. ఓ తాత, ఇలా ఛార్జింగ్ అయిపోయింది కాదే, సెల్ స్విచ్ ఆఫ్ అయింది. ఓ నేను ఇట్లా మన్ను కొట్టగలరా? అదేమో కొరిదాయం పడ్డట్టు అది పడుతుంది, నువ్వేమో సెల్లులో ఛార్జింగ్ అయిపోయిందని నువ్వు అంటవారా? ఇప్పుడు ఎట్లా మరి ఏం చేద్దాం చెప్పు. ఏమున్నది ముసలా, ఛార్జింగ్ లేని ఫోన్ తీసుకెళ్తే ఏమంటే ఎట్లా ఇస్తారు? ఇవాళ అద్దె పొద్దుగా తీసుకున్నా. ఇక చేసేది ఏముంటుందిరా? ఓ పిల్ల, నేను ఏదో తెలిసో తెలియక మాట అన్నా నువ్వు ఫీల్ అయ్యి పెద్ద మేడం గిట్లా చెప్పకే రేపటి సంది నీ కొలు చేస్తా గాని కూలిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నేనేదో కథలు పడదాం అనుకొని యూట్యూబ్ ఛానల్ చేద్దాం అనుకుంటే అయ్యే పని అయ్యేటట్టే లేదు కానీ దాదా ఇక పోరా. మరి చెట్లు గిట్లా దక్కావు మంచి చేను, నాదైనా మంచిగుండు. నాదాన్ని నేనేదో ఏతులు కొట్టపోయినా కానీ ఇది అయ్యే పని కానట్టే ఉన్నది. చూసినారుల్లా మా ముసలోని కథ ఎట్లున్నదో. కోతిని చేయబోతే కొండెంగ అయినట్టు ఏదో కథలు పడబోతాడు, దానికి ఇంకేదో అవుతుంది. ఈ ముసలోనితోని మా ముసలిది ఎట్లెగుతుందో ఏం పాడోపో.